ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఇప్పుడు గూగుల్ 1 GB హైపర్ స్కేల్ డేటా సెంటర్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 1,33,000 కోట్ల రూపాయలతో ఇక్కడైతే ఏర్పాటు జరగబోతుంది. భీమిలి దగ్గర 215 ఎకరాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్కి అయితే ఇవ్వడం జరుగుతోంది ఈ సెంటర్ కోసం. ఇది గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 1,88,000 ఉద్యోగాలు వస్తాయి. అలాగే ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి 10,500 కోట్ల రూపాయల ఆదాయం కూడా వస్తుందనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఇంత తక్కువకి రాయితీలకి ఈ భూమిని ఇవ్వడం అయితే జరిగింది. ఈ విషయంలో నరేంద్ర మోదీ గారు కీలక పాత్ర అయితే పోషించారు. అలాగే మన గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు కూడా మనకి చాలా మంచి సపోర్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒప్పందం జరిగిన తర్వాత నరేంద్ర మోదీ గారికి సుందర్ పిచాయ్ గారు ఫోన్ చేసి గూగుల్ యొక్క మొట్టమొదటి AI హబ్ను అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పుతున్నాం. ఇది చాలా కీలక పరిణామంగా మారుతుంది. భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలోనే కాదు, గూగుల్ సంస్థకు కూడా ఇది చాలా కీలకమంటూ ఆయన అయితే మాట్లాడడం జరిగింది. దీని గురించి ఆయన Xలో కూడా పోస్ట్ పెట్టారు. అలాగే నరేంద్ర మోదీ కూడా ఈ విషయం గురించి Xలోనైతే పోస్ట్ పెట్టడం జరిగింది. నిజంగా ఇది చాలా మంచి పరిణామం. విశాఖపట్నంలో ఇది 2028 నాటికి గనక అందుబాటులోకి వస్తే దీని చుట్టూ చాలా కంపెనీలు వస్తాయి. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. కాబట్టి మరొక సంవత్సరంలో మొత్తం మీద విశాఖపట్నంకి అయితే ఇది ఒక మంచి శుభ పరిణామం.